హలో ఎవరీవన్, వెల్కమ్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో ఈ రోజు వీడియోలో అయితే మటుకు ఇంకో కొత్త డిజైన్ అయితే వేయబోతా ఉన్నాను. చాలా మంది నిన్నటి వీడియోకి చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారండి. చాలా మంది వచ్చేసేసి అక్క ఇలాంటి వీడియోస్ కలర్ కాంబినేషన్లు అవి మాకు రోజు చెయ్యండి, సో మీరు వేసే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి అని అడిగారు. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు కూడా ఒక కొత్త డిజైన్, ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో అయితే మటుకు వేయబోతా ఉన్నాను. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా ఒక్కసారి అయితే చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సో అప్పుడే నాకు కూడా బూస్టప్ ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ నన్ను మర్చిపోలేదు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి అన్న మీ సపోర్ట్ నాకు కావాలి, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈరోజు తీసుకున్న శారీ అయితే మటుకు ఇదండి. సో శారీకి వచ్చేసేసి శారీలోనే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. సో ఈ కలర్ వచ్చేసింది అనమాట బ్లౌజు. సో వీళ్ళకు సెలెక్షన్ చేసిన డిజైన్ మీకు ఇక్కడైతే మటుకు పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో డిజైన్ అయితే ఇది, ఓకేనా? దీనికి తీసుకున్న కాంబినేషన్స్ నేను ఆల్రెడీ మిషన్ పెట్టేసేసానండి, చూపిస్తాను. అయితే ఇక్కడ కూడా నేను శారీకి తగ్గట్టుగా డబల్ షేడెడ్ తీసుకున్నాను అనమాట. అంటే డబల్ షేడ్ థ్రెడ్ కాదు, 2 షేడ్స్ డిఫరెంట్గా తీసుకున్నాను. ఒకటి కొంచెము మెరూన్ పింకిష్లో ఉండేది, ఓకేనా? సో ఇది వచ్చేసేసి మన విస్కోస్ థ్రెడ్ అండి, 9044. సో తర్వాత ఇది వచ్చేసేసి 3159, ఓకేనా? ఇదైతే మటుకు మెరూన్ కలర్ అండి, అది మెరూన్ పింకిష్లో ఉంటుంది మనకు. సో ఈ రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి అని, షేడింగ్ బాగుంటుంది అని చెప్పేసి అని అయితే మటుకు నేను అది తీసుకున్నాను. ఇంకా కామన్గా మనకు గోల్డ్ జెరీ అనమాట, ఓకేనా? ఇవి తీసుకున్న కాంబినేషన్స్. మరి ఈ కాంబినేషన్ తగ్గట్టుగా వర్క్ సెట్ చేసేస్తున్నాను మొత్తం అంతా కూడా. సో వర్క్ అనేది టోటల్గా కూడా నేను రన్నింగ్లో బ్యాక్, హ్యాండ్స్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయాక కూడా మీకు చూపిస్తాను. సో చాలామంది ట్రేస్ చేయడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. నేను డెఫినెట్గా షూర్గా కొంచెము టైం తీసుకొని నేను వీడియో డెఫినెట్గా చేస్తాను. ప్లస్ ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే, కలర్ కాంబినేషన్లకు చాలామంది డౌట్ అడుగుతూ ఉన్నారు. మేడం బ్యాక్ సైడ్ పెట్టేసేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రంట్కి, హ్యాండ్స్కి సేమ్ కలర్స్ తీసుకోవా, మళ్ళీ సపరేట్గా సెట్ చేయాలని అడుగుతున్నారు. సేమ్ కలర్స్ ఆటోమేటిక్గా తీసుకోవండి. మళ్ళీ మనము బ్యాక్ సైడ్ అయితే ఎలాగైతే కూడా పెట్టామో ఫ్రంట్కి, హ్యాండ్స్కి కూడా మనం కాంబినేషన్స్ చూసుకొని మనం సెట్ చేయాలి. సో అందుకోసం అని చెప్పేసి కలర్స్ మనం పెడుతూ ఉన్నప్పుడు ఏ నెంబర్స్ ఫస్ట్ పెట్టామో, ఏ నెంబర్స్ లాస్ట్ పెట్టామని చెప్పేసి అనేది బుక్లో రాసుకోండి. రాసుకుంటేనే మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో మనము ట్రేసింగ్ కరెక్ట్గా చేసినామని చెప్పేసి అంటే ఎటువంటి మిస్టేక్స్ జరగవండి. చాలామంది ఇంకొకటి మిస్టేక్ అని ఏం చేస్తున్నారంటే, సో సైడ్లకు గ్యాప్ అనేది లేకోకోకుండా గోడ టచ్ అవ్వడం కానీ, చైర్స్ టచ్ అవ్వడం కానీ ఇలాగ చేస్తున్నారు. సో అలాగ చేశారని చెప్పేసి అంటే బై మిస్టేక్ మీరు అక్కడ ఉండకోకుండా పక్కకు వెళ్ళినప్పుడు ఫ్రేమ్ అనేది టచ్ అయ్యి జరికిస్తుంది అనమాట. సో టచ్ అయ్యి జరికిచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు అవుట్లైన్లు అనేటివి మిస్ అయిపోతాయి. ఇది గమనించుకోండి, ఓకేనా? సో నేను ఇప్పుడైతే మటుకు వీడియో స్టార్ట్ మిషన్ అయితే రన్ చేసేస్తాను. మళ్ళీ మీకు రన్నింగ్లో చూపిస్తాను అనమాట డిజైన్ అవుట్లుక్ అనేది, ఓకేనా? సో ఇదే అండి ఫినిషింగ్ అయితే మటుకు మనకు ఇక్కడ వచ్చేసేసి నేను యూజ్ చేసినది డబల్ షేడెడ్గా వచ్చేటట్లుగా యూజ్ చేసినాను. అంటే మనం కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనకు డిఫరెంట్ అనేది తెలిసిపోతుందండి. సో నేనైతే మటుకు గోల్డ్ ఇచ్చేసేసి మళ్ళీ పైన మనకు సిల్క్ థ్రెడ్తో షేడెడ్ వచ్చేటట్లుగా సెలెక్ట్ చేశాను అనమాట. సో డిఫరెంట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, గోల్డ్ ఫ్లవర్ అనేది కుట్టేసేసింది. మళ్ళీ లాస్ట్లో మనకు మెరూన్ కలర్తో షేడెడ్ అయితే మటుకు వర్క్ అవుతుందండి. సో ఫైనల్ అవుట్పుట్ డిజైన్ లుక్ అయితే మటుకు ఇది ఆసమ్గా ఉందండి. డిజైన్ అయితే మటుకు కాంబినేషన్ మటుకు ఎక్సలెంట్గా ఉంది. సో ఫైనల్గా అయితే మటుకు వీడియో అయితే ఇది అండి. వీడియో నచ్చితే గిన మీకు యూస్ఫుల్ అయిందని చెప్పేసి అంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత్ లేడీస్ ఫ్యాషన్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.